శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 20వ శ్లోకము. తన మనశ్చాంచల్యమును పోగొట్టి కోతి వంటి తన మనస్సును భక్తి అనే త్రాటితో బంధించి ఈశ్వరుని అధీనమును చేసుకోమని ఈశ్వరుని శంకరులు ప్రార్థించారు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖా స్వటతి ఝడితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంతజపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. ఈ శ్లోకమునకు భావము: శివ ప్రభు, నా హృదయము అనే మర్కటము ఎల్లప్పుడూ మోహము అనే అడవి యందు సంచరిస్తోంది. జవ్వనుల స్తన పర్వతాలపై నాట్యం చేస్తోంది. ఆశలు అనే కొమ్మలపై అంతటా స్వేచ్ఛగా వేగంగా సంచరిస్తోంది. ఓ కపాలి, ఆదిభిక్షు, మిక్కిలి చంచలమైన నా హృదయం అనే కోతిని దృఢంగా భక్తితో బంధించి నీ స్వాధీనం చేసుకో. నా మనస్సు చంచలమైన కోతి వంటిది. అది స్థిరత్వం లేక అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. దానిని భక్తిభరితం చేసి నీ అధీనం చేసుకో. నీవు ఆదిభిక్షుడవు. బ్రహ్మపుర్రే నీ చేతిలో ఉంటుంది. దానికి తోడు నా మనస్సు అనే కోతిని కూడా నీతో తిప్పుకుంటే నీకు భిక్ష బాగా లభిస్తుంది, నాకు నీ సాన్నిధ్యము లభిస్తుంది అని భావం. శివానందలహరిలో ఈ 20వ శ్లోకం చాలా ముఖ్యమైనది. మనిషికి ఉండే లోపాలను, ఆ లోపాల నుండి బయటపడే మార్గాన్ని శంకరులు మనకు ఈ శ్లోకం ద్వారా తెలియపరిచారు. మనిషికి ఉన్న మనస్సు చాలా ప్రధానమైన అవయవం. మనస్సు మిక్కిలి చంచలమైనది. చంచలం హి మనఃకృష్ణ అన్నాడు గీతలో అర్జునుడు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అనగా మనిషి పతనానికి, బ్రహ్మపద సిద్ధికి కూడా మనస్సే ప్రధానం. ఆ మనస్సును ఇక్కడ శంకరులు కోతితో పోల్చారు. మనస్సుకి కోతికి సమాన లక్షణాలు ఉన్నాయని వారు చెప్పారు. కోతి ఒకచోట స్థిరంగా ఉండదు. దానికి చపలత్వం ఎక్కువ. మనస్సు కూడా అంతే. మనిషిలో ఉండే మోహాన్ని అరణ్యంతో పోల్చారు శంకరులు. మోహము అంటే సంసార వాంఛ, కామ వ్యామోహ మమకారాలతో నిండి ఉండేది మోహం. అలాగే అరణ్యం దట్టమైన భారీ వృక్షాలతో, అడవి జంతువులతో, గుట్టలతో, లోయలతో నిండి ఉంటుంది. మనస్సు అనే కోతి ఈ మోహము అనే అరణ్యంలో నిరంతరము తిరుగుతూ ఉంటుందట. మనస్సు అనే కోతి స్త్రీల స్తనములు అనే పర్వతాగ్రాలపై తిరుగుతోందట. కోతి పర్వతాలపై తిరుగుతుంది. మనస్సు అనే కోతి కోరికలు అనే కొమ్మలపై గంతులు వేస్తూ ఉంటుందట. కోతి కొమ్మలపై తిరిగేటట్టు మనస్సు ఆశలలో తిరుగుతుంది. ఇలా స్వేచ్ఛగా తిరిగే మనస్సు అనే కోతిని లొంగదీసుకునే ఉపాయం ఒకటి శంకరులకు తట్టింది. వెంటనే ఈశ్వరునితో వారు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈశ్వరుడు ఆదిభిక్షువు. ఆయన నిత్యము పుర్రెను చేతబట్టుకుని బిచ్చం ఎత్తుకుంటాడు. ఈశ్వరుడు పుర్రి చేత ధరించి వెడితే ఎవరు ఆయనను పట్టించుకోకపోవచ్చు. ఆయనతో పాటు ఒక కోతిని వెంట తీసుకొని వెడితే పెద్దవాళ్ళు పట్టించుకోకపోయినా చిన్నపిల్లలు బయటకు వచ్చి కోతి చేష్టలు చూసి ఆనందిస్తారు. ఆయనకు భిక్షం బాగా దొరుకుతుంది. ఈ ఉపాయం బాగానే ఉంది. కానీ తక్షణం శివుడికి కోతి ఎక్కడ దొరుకుతుంది? దానికి శంకరులే ఒక ఉపాయం చెప్పారు. తన మనస్సు కోతిలాగానే గంతులు వేస్తోందని, ఆశాశాఖలపైన, స్తనగిరులపైన తిరుగుతోందని, దాన్ని బంధించి తన వెంట తీసుకొని వెళ్ళమని శివుని కోరారు. తన మనోమర్కటాన్ని శివుడే స్వయంగా తీసుకొని వెళ్ళాలని శంకరులు నియమం పెట్టారు. ఈ శ్లోకంలో 4వ పాదంలో శంకరులు తన మనస్సు అనే కోతిని శివభవదధీనం కురు అని కోరారు. అనగా, ఓ ఈశ్వర, నా మనస్సు అనే కోతిని నీ స్వాధీనం చేసుకో అని ప్రార్థన. నీ అధీనం చేస్తాను అని కాక నీ అధీనం చేసుకో అనడంలో సరసత్వం ఉంది. స్వప్రయత్న నివృత్తి అనేది భక్తికి పరాకాష్ట అని
శుద్ధ చైతన్య స్వామివారు తెలిపారు. ఇక్కడ విభో అని సంబోధించారు, అనగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వస్వతంత్రుడు అని భావము. మనస్సును కట్టుబాటు చేయడానికి దానిని పరమేశ్వరునికి అప్పగించటమే మంచి మార్గమని శంకరులు ఈ శ్లోకం ద్వారా సూచించారు. ఈ శ్లోకంలో 3వ పాదంలో కపాలిన్ భిక్షో అని ఈశ్వరునికి 2 సంబోధనలున్నాయి. ఈశ్వరుడు బ్రహ్మకపాలాన్ని చేత ధరించి బిచ్చమెత్తుకుంటున్నాడట. ఈశ్వరుడు ఆది భిక్షువై పుర్రెను ధరించడానికి కారణాలను శ్రీ శలాక వారు చక్కగా ఊహించి ఇలా చెప్పారు. పుత్రుల యోగక్షేమాలు కోరి తమ సుఖాలను త్యాగం చేసిన తల్లిదండ్రుల వంటి మనస్తత్వం ఈశ్వరుడిది. తన బిడ్డలు సమస్త భోగాలు అనుభవించాలి అనేది శివుని కోరిక. అందుకే ఐశ్వర్యాన్ని బిడ్డలకు పంచి ఇచ్చి తాను పుర్రెతో బిచ్చం ఎత్తుకుంటున్నాడట. ఆయన పుర్రెను ధరించడానికి కారణం మానవులకు మహోపదేశం చేయడానికిట. బాబు, నీ శరీరం ఎప్పటికైనా ఈ పుర్రెగా మిగిలిపోతుంది, కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టు అని బోధ చేస్తున్నాడట. ఇది చక్కని సందేశం కదా. అలాగే నాది అనుకునేది నీది కాదు, ఇదంతా ఈశ్వరునిదే. ఈశావాస్యమిదం సర్వం, ఈ సమస్త జగత్తును ఈశ్వరునిచే వ్యాప్తమై ఉన్నది. కాబట్టి త్యాగంతో అనుభవించమని చెప్పడమే భిక్షాటనలోని రహస్యమని శ్రీ శలాక వారు చక్కగా వివరించారు. మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.